శ్రీమౌద్గల్య శ్రీవత్ససగోత్రజాతౌ శ్రీయపలార్యరత్నమార్యతనూపవౌద్వౌ శ్రీమత్సటారిచరణాంబుజంచరీకౌ శ్రీరంగరామానుజదేశికౌ స్తుమః. విచిత్రవాణీ విన్యాసధన్యోపన్యాసవైభవం వర్ధయత్వనిశం సీతారామపాదయుగే మమ. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుఃఖభయంకరీ సర్వదుఃఖహరే దేవి నారాయణి నమోస్తుతే. సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. భగవద్బంధులారా, శ్రావణమాస సందర్భంగా మంగళవారోత్సవాలు జరుపుకోవడానికి ఉత్సుకతతో ఏర్పాట్లు చేసుకుంటున్న అశేష ప్రమదావన మండలి వారందరికీ కూడా, వనితామ తల్లులందరికీ కూడా మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహము కలుగ్గాక అని పూర్వాచార్య పురస్సరంగా ఆశాసన చేస్తూ మంగళ గౌరీ వ్రత వైశిష్ట్యాన్ని గురించి శృతి, స్మృతి, పురాణ, ఇతిహాస, ఆగమములలో ఉండే విశేషాలని ఒక కోణంలో, కొత్త కోణంలో ఆవిష్కరించుకునే ప్రయత్నం చేద్దాం. మహిళామతల్లులారా, ప్రేక్షక మహాశివులారా, మన భారతీయ సంస్కృతి వైభవానికి ఈ వ్రతములు, నోములు అన్నవి మణిహారముల వంటివి. ఎందుకంటారా? అత్సపు చీకటిండ్ల పొరలాడుచునుండ ప్రపంచమెల్లా ఈ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగన్మణి దీపికల్ కనన్ వచ్చిన ఖండ ఖండముల వారికి కోర్కెలు తీరునట్లుగా బిత్సము వెట్టే ప్రియంబున భారత సవిత్రి రెండు చేతులన్. అలాంటి అద్భుతమైన దీపములివి. ప్రపంచమంతా చీకటిలో ఉండగా ఇక్కడ దీపాలు వెలిగాయి. 5 అద్భుతమైన దీపాలు ఈ కాంతిని ప్రపంచానికే పంచి ఇచ్చాయి. ఆ 5 దీపాలే శృతులు, స్మృతులు, ఇతిహాసములు, పురాణములు, ఆగమములు. వీటన్నిటిలో ఉన్న సారాంశమంతా చేర్చితే వచ్చేవి మనం చేసుకునే పండగలు, పబ్బాలు, ఆచారాలు, వ్యవహారాలు. భారతీయ సాంప్రదాయంలో ప్రతి మాసానికి ఒక వైశిష్ట్యము, ప్రతి తిథికి ఒక వైశిష్ట్యము, ప్రతి వారమునకు ఒక వైశిష్ట్యము. అలాంటి దాంట్లో మంగళ గౌరీ వ్రత అనుష్ఠాన వైభవాన్ని జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మంగళ గౌరీ వ్రతానుష్ఠానం అన్నది ప్రత్యేకించి మన భారతదేశంలో ఒక విశేషం ఏమిటి అంటే, కన్యాకుమారి మొదలుపెట్టుకుని కాశ్మీర దేశం వరకు కూడా ఈ వ్రతానుష్ఠానము రకరకాల కోణాల్లో ఆవిష్కరింపబడుతుంది. ఒక మాళవ దేశంలో ఒకటి, కళింగ దేశంలో ఒకటి, వంగదేశంలో ఒకటి, ద్రవిడ దేశంలో ఒక పద్ధతి. ఎక్కడ ఏ వ్రతానుష్ఠానం చేసినా మూలం మాత్రం ఒకటే ఉంటుంది, దాని ఆవిష్కరణ మాత్రము రకరకములుగా కనిపిస్తుంది. అలాంటి దాంట్లో మన తెలుగునాట సాంప్రదాయాన్ని పాటించేవారు, సాంప్రదాయము తెలియకపోయినటువంటి వాళ్ళు కూడా జానపదులని పేరున్నప్పటికీ జ్ఞానపదులైన వారు వాళ్ళు ఆచరించే విధానం, దాంట్లో ఉండే కథానికలు, వ్యవహారం అంతా మనం వింటూనే ఉన్నాం. మరో కొత్త కోణం ఏమిటి అంటే, శ్రావణ మంగళవార మండలంలో ఒక విచిత్రం ఏమిటి? శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ప్రీతిపాత్రము నిజమే. శుక్రవారము, శుక్రాచార్యుల వారంటే భృగువంశంలోని వారు. ఆ భృగువంశంలో భార్గవిగా ఆవిర్భవించింది లక్ష్మీదేవి. అంచేత శుక్రవారం నాడు ఆరాధన చేశాం. మరి మంగళవారం నాడు ఏమిటి విశేషము? మరి మంగళవారం అంటే కుజవారమని అంటున్నాం కదా. కుజుడు అనగానే గ్రహముల లోపల ఏం ప్రమాదం తెచ్చిపెడతాడని భయపడతాం కదా. మరి అతని సంబంధము కలిగిన రోజుని అమ్మవారి ఆరాధన విశేషమేమిటి? ఎప్పుడైనా ఆలోచించామా? ఇక్కడే ఉంది విశేషము. అందుకనే వెంకటాద్రి చమత్కరించాడు. అమ్మా లక్ష్మీదేవి, నిన్ను ఆరాధిస్తే ఫలితాలు వస్తాయి నిజమే. నీ తమ్ముడి వెనకాల ఉన్నప్పటికీ ఫలితాలు వస్తున్నాయి ఏమిటమ్మా? నీతోటి ఉన్న సోదర భావం ఆయనకుంటే ఆ సోదరుని వెనకాల తిరిగేవాడిని గొప్పవాణ్ణి చేశావేమిటమ్మా నువ్వు?
చదువుకున్న వాని కంటే ముందు, ఆచార్యుని కంటే ముందు, నీ వంశం వారి కంటే ముందు కూర్చోబెట్టావే అన్నాడు వెంకటాద్రి లక్ష్మీ సహస్రంలో. ఏమిటి? కుజవారమునకు పేరేమిటి? మంగళవారం. దేని తర్వాత వస్తుంది? సోమవారం తర్వాత వస్తుంది. సోముడంటే చంద్రుడు కదా. అందువల్ల అమ్మవారికి తమ్ముడు చంద్రుడు గనక, చంద్రుడు వెనకాలే ఉన్నాడు గనక ఈ పెద్ద మనిషి బుధుడి కంటే ముందొచ్చాడు, గురువు కంటే ముందొచ్చాడు, శుక్రుడి కంటే ముందున్నాడన్నాడు, చమత్కరించాడు. అందుకని ఆ మంగళవారం నాడు కూడా అమ్మవారి పేరుతో ఆరాధన చేయడం అన్నది ఒక గొప్ప విశేషముగా మన గ్రంథాలన్నీ చెప్తున్నాయి. అది శుభ శ్రావణ మంగళ గౌరీ వ్రతము. అదేమిటయ్యా? మంగళవారం నాడు చేస్తాం గనక విశేషణముగా వాడామా? దాని అర్థం అది కాదు. మంగళకరములైన ఫలములన్నీ ఇచ్చే గౌరీ వ్రతము. మంగళవ్రతం అంటే సరిపోతుంది కదా. మరి గౌరీ శబ్దాన్ని ప్రయోగించడంలో అంతరార్థం ఏమిటి అంటే, ఒక్కొక్క పదానికి ఉన్న విశేషాన్ని వేదము చెప్పింది, పురాణాలు చెప్పాయి, ఆగమాలు చెప్తున్నాయి. వేదం ఏం చెప్పిందో తెలుసునా? గౌరీ శబ్దం అనగానే మనకందరికీ తెలుసున్న స్వరూపం ఏమిటి? అమ్మవారు, పార్వతీ అమ్మవారి స్వరూపము, అంతే. కానీ వేదం ఏం చెప్పిందో తెలుసునా? గౌరీ అంటే ఈ గౌరీ పూజ వల్ల ఏం ప్రయోజనాలన్నవి యజుర్వేదంలో, అథర్వణ వేదంలో ఆయా సందర్భాల్లో చెప్పిన విశేషాలు చూచినట్టయితే మన ప్రాచీనులు ఎంత విశాలమైన దృక్పథంతో, ఎంత విశాలమైన పద్ధతిలో జనాలందరికీ దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నించారో తెలుస్తుంది. గౌరీర్మిమాయ సలిలాని తక్షతి స ఏకపది స ద్విపది చతుష్పది అష్టాపది నవపది బభూవుషి సహస్రాక్షర పరమే వ్యోమన్. గౌరీ అనగానే మొదటి అర్థము శబ్దము, వాక్కు. ఎంచేత గోశబ్దం అనకు అర్థమేమిటి? కాంతి, శక్తి, భూమి, వాక్కు, ఇలాంటి అర్థాలన్నీ ఉన్నాయి. అంచేత గౌరీ అంటే అర్థమేమిటి? ప్రపంచంలో ఉండే చీకటిని పోగొట్టులాంటి వాక్కు. వాక్స్వరూపం అంటే సరస్వతీదేవే కదా. అంచేత ఇక్కడ గౌరీ వ్రత ఆరంభం వల్ల జరిగేది ఏమిటన్నమాట? మనకి వాక్సిద్ధి కలుగుతుంది. ఏమిటా వాక్కు? ఏకపది, మొదటగా ఓంకారం మాత్రమే ఉన్నది. అది దేనికి అనుసంధానమైంది? భువః సువః ద్విపది, 2 పదాలయ్యింది. అంటే ఇహ పరములకు అనుసంధానమైంది. అది సా చతుష్పది, అది కాస్త 4 పదములయ్యింది. అంటే ఋక్ యజు సామ అథర్వణ వేదములుగా మారింది. అష్టాపది, 8 పదములయ్యింది, 8 భాగములయ్యింది. అంటే వేదాంగములు 6, ధర్మశాస్త్రము, పురాణము మొత్తం 8 అయ్యాయి. అక్కడ తోటాగలేదు. నవపది, ఉపవేదాలు 4 వచ్చాయి, ఇతర శాస్త్రాలు 5 వచ్చాయి, మొత్తం 9 వచ్చాయి. అక్కడి నుంచి వేలాదిగా. అంటే మంగళ గౌరీ వ్రతాన్ని అనుష్ఠానం చేసిన వాళ్ళందరికీ వాక్సిద్ధి లభిస్తుంది. మంగళ గౌరీ వ్రతం అనుష్ఠించేలాంటి ఇంటిని దర్శించిన వారికి, మంగళ గౌరీ వ్రత ప్రసాదాన్ని స్వీకరించిన వాళ్ళకి చక్కటి వాక్కు లభిస్తుంది. ఇది మొదటి ప్రయోజనం అన్నమాట. ఇక రెండవ ప్రయోజనం ఏమిటి? మంగళ గౌరీ వ్రతం వల్ల ఏం ప్రయోజనమో మనకి ఆగమ శాస్త్రములు చెప్పాయి. అంతేకాదు పురాణములలో గాథలున్నాయి. పద్మ పురాణము, మత్స్య పురాణము, వామన పురాణము, ఇలా అన్ని పురాణాల్లో ఎక్కడో ఒక్కచోట ఈ మాట వస్తూనే ఉంటుంది. ఏమిటది? స్త్రీలు ఆచరిస్తారు ప్రత్యేకించి. వాళ్ళకి జీవనకాలమంతా కూడా సౌభాగ్యం వర్తిల్లుతుంది, సుఖ సంతోషాలు ఉంటాయి, భుక్తికి లోటు ఉండదు, రక్షణకి లోటు ఉండదు. వాళ్ళు నిత్యము కూడా నిత్య సుమంగుళులై ఉంటారు. ఇది మనకి వేదం చెప్తున్నది, పురాణములు చెప్తున్నాయి. అందుకని ప్రత్యేకించి స్త్రీలు ఈ మంగళ గౌరీ వ్రతాన్ని అనుసంధానం చేసుకుంటారు. అంతేకాదు, ఎవరైతే ఈ మంగళ గౌరీ వ్రతాన్ని అనుసంధానం చేసుకుంటారో వాళ్ళకి భర్తృ అనురాగము పుష్కలముగా లభిస్తుంది. బంధువుల వల్ల కలిగే ఆనందము సంపూర్ణముగా లభిస్తుంది. పరివారం వల్ల, ధనం వల్ల, ధనకనక వస్తువాహనాదుల వల్ల కలిగే వైభవం పూర్తిగా ఉంటుంది. వారి ఉనికి మనకి 10 మందికి ఆనందం కలిగిస్తుంది. ఇది రెండవ ప్రయోజనము. మూడవ ప్రయోజనం ఏమిటో తెలుసునా? వాళ్ళ సర్వసౌభాగ్యములతో పాటుగా వాళ్ళకి ప్రమాదములు కలిగించేలాంటి ఏ ఇతరములైన దుష్ట శక్తులు ఉన్నా కానీ, లేదా శత్రుబాధ ఉన్నా కానీ అంతా తొలగిపోతుంది. అంతేనా?
మరొక్కటి ప్రత్యేకించి సంపూర్ణమైన ఆరోగ్యముతో జీవనాన్ని గడుపుతారు. ఇన్ని ఫలితములని ఒక్కొక్క గాథతో వివరిస్తూ వచ్చారు మనకి పురాణములలో. సాధారణంగా ప్రాచుర్యంలో ఉన్న పురాణ గాథలన్నీ మనం ఎక్కడొక్కడ వింటాం. పురాణాలలో మరుగున పడిపోయిన కొన్ని గాథలు ఉన్నాయి. వాటి అంతరార్థాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. మొదటిది ఏమిటి అంటే, ఈ గౌరీ శబ్దానికి పార్వతీదేవనే మనకి తెలుసును. పార్వతీ అమ్మవారికి గౌరీ అన్న శబ్దము ఎలా వచ్చింది అది చూచినట్టయితే మంగళ గౌరీ వ్రతం వల్ల జరిగే ప్రయోజనం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఏమిటది, ఎక్కడుందది? పద్మపురాణంలో గాథ, మత్స్యపురాణంలో గాథ, ఇతర పురాణాల్లో ఉన్నది. జరిగిందేమిటి అంటే, శివపార్వతులిద్దరూ కూడా ఆది దంపతులు హాయిగా కాలక్షేపం చేస్తున్న రోజుల్లో అప్పటికింకా కుమారస్వామి ఆవిర్భావం జరగలేదు. అలాంటి సందర్భంలో ఒకసారి పర్యాచకంగా పరమశివుల వారు అమ్మవారిని ముచ్చటగా పిలిచారు 2 అక్షరముల పేర్లతోటి. ఎంచేత మనకందరికీ ఇష్టమే కదా 2 అక్షరములు 3 అక్షరములు పొట్టి పొట్టి పేర్లు ఇలాంటివన్నీ. అలాగే అమ్మవారిని కాళీ అని పిలిచారట. పిలిచేసరికి ఆ మాటలో ఏదో అనిపించింది అమ్మవారికి. మనస్సు కష్టం తోచింది. ఎంచేతంటే స్వామివారేమో పాలరాతి బొమ్మలాగా తడతడతల మెరిసిపోతూ ఉంటారు, తెల్లగా ఉంటారు. అమ్మవారు ఆ రూపంలో ఉంటారు, నల్లని రూపంలో. అంచేత సంస్కృతంలో కాళీ శబ్దాన్ని మనకి ఎన్ని అర్థాలు చెప్పుకున్నా తెలుగులో ఏమైందన్నమాట, నల్లపిల్ల అని పిలిచినట్టు అయ్యింది. అమ్మవారికి కోపం కలిగింది, అమ్మవారికి దుఃఖం కలిగింది. అయ్యయ్యో పరమేశ్వర, ఏమిటయ్యా ఇలాగ నన్ను అవమానించేలా పిలుస్తావా? ఎంచేత ఒకప్పుడు దక్ష ప్రజాపతి కుమార్తెగా ఉన్న నేను సతిగా నిన్ను ప్రేమించి వివాహం చేసుకున్నానే, నీకోసమని చెప్పి నీకు జరిగిన అవమానానికి నా శరీరాన్ని వదిలిపెట్టానే, వదిలిపెట్టి మళ్ళీ నిన్నే చేరుకోవాలని హిమవంతుని కుమార్తెగా ఎదిగానే. అక్కడ హిమవంతుని కుమార్తెగా, హైమవతిగా, పర్వతరాజు కుమార్తెగా పార్వతిని అయ్యానే. అయినప్పటికీ నిన్ను సేవించుకోవాలని జప తపములు చేశానే. చేసేటప్పుడు ఆఖరికి ఆహారముగా ఆకులు కూడా తినడం మానివేసి అపర్ణాని పేరు తెచ్చుకున్నానే. అంత కష్టపడి నిన్ను సాధించుకుని రుద్రాణిని అయ్యానే. అయిన తరువాత ఇప్పుడు నన్ను ఈ మాటతో మనస్సు కష్టపెట్టావు కదయ్యా పరమేశ్వర, అంచేత ఇలాంటి రూపం నాకెందుకు అంటూ తాను తపస్సుకి వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్ళిపోతూ ఎంతైనా ఆడవాళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయి కదా. ఏమో ఇక్కడ మళ్ళీ పార్వతి లేని సమయంలో ఇంకెవరైనా ఉంటారేమో అనే భయం కొద్దీ చమత్కారంగా మాట్లాడుకుంటున్నాం. వీరకుడన్న మహానుభావుడిని తనకి పుత్రవాత్సల్యంతో ఉన్న పరివారంలో ఒకడిని అక్కడ కాపలా పెట్టి నాయనా జాగ్రత్త అన్నది. ఈమె తపస్సుకి వెళ్ళింది. ఆ సమయంలో ఆడి అనే రాక్షసుడు మారువేషంలో ప్రవేశించాడు లోపలికి. ఎందుకని? పరమశివుల వారిని వధిద్దామని చెప్పి. ఎలాంటి మనిషి అండి! బయలుదేరాడు రాక్షసుడు, పాము రూపం ధరించి లోపలికి వెళ్ళాడు, పార్వతి రూపాన్ని ధరించాడు. కానీ వాడు తన బ్రహ్మవరాన్ని మర్చిపోయాడు. ఎప్పుడైతే 2 రూపాలు మార్చుకుంటావో అప్పుడు మరణం తథ్యమని చెప్పాడు ఆయన బ్రహ్మదేవుడు. పరమశివుల వారు వధించారు ఆ రాక్షసుడిని. ఆ రాక్షసుడి వధ సంగతి అలా అట్టే పెట్టండి. పార్వతి రూపంలో అతడు లోపలికి వెళ్ళడం చూసిన నారదుడు ఈ వార్త మోసుకెళ్ళాడు అమ్మవారి దగ్గరికి. అమ్మవారికి ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది, దుఃఖం కలిగింది, ఆవేశం కలిగింది. ఆవేశం కలిగి ఎందుకు నాకు ఈ శరీరం వదిలిపెడదామని సిద్ధమైతే ఆమె శరీరంలో ఉన్న నల్లదనమంతా కూడా బయటికి వచ్చింది. ఒక అందమైన అపురూపమైన శిల్పపు రూపంలా ధరించింది. ఒక అందమైన అమ్మాయిగా మారింది. ఈమెలో ఉన్న ఆవేశమంతా ఒక సింహముగా మారింది. ఆ సింహానికి తన ప్రాణాన్ని ఇచ్చేద్దామని కూర్చుంది అమ్మవారు. బ్రహ్మదేవుడు వచ్చి అమ్మని ఆశ్వాసన చేసి, అమ్మా ఇక్కడి నుంచి నీ పేరు పార్వతి కాదు, శర్వాణి కాదు, రుద్రాణి కాదు, హైమవతి కాదు, గౌరీ. ఎప్పుడైతే నీ శరీరంలో ఉన్న నల్లదనమంతా పోయిందో ఇప్పుడు నీ పేరు గౌరీ అన్న శబ్దంతో పిలువబడుతున్నావు నువ్వు. గౌరీ, ఈ సింహాసనమే నీకు వాహనము కాగలదు. అమ్మా కైలాసానికి బయలుదేరు అన్నాడు స్వామి. అంటే అప్పుడు గౌరీ శబ్దము. అంటే దీంట్లో అంతరార్థం ఏమిటో జ్ఞాపకం చేసుకుందాం ఒక్క నిమిషం లోపల. ఇంతకీ ఈ నల్లని స్వరూపం ఏమైనట్టు? ఈ దృశ్యం చూడ్డానికి వచ్చాడు ఇంద్రుడు. అంతటి అపురూపమైన సౌందర్య రాశి నల్లని రూపంలో ఉన్నది, తడతడ మెరిసిపోతూ. అమ్మవారి ఆగ్రహ స్వరూపమే కదా.
ఆ ఆగ్రహ స్వరూపాన్ని తాను గ్రహించాడు. ఈమె నాకు సోదరి అవుతుంది, నా చెల్లెలు ఈవిడ, ఈమె నేను నా ఇంటికి తీసుకుని పెడతాను, మా ఇంటి ఆడబడుతూ అన్నాడు ఇంద్రుడు. తమాషా చూడండి, ఇంద్రుడు ఉపేంద్రుడు పార్వతికి అన్నయ్యలే అవుతారు కదా, సోదరులే అవుతారు కదా. చమత్కారం చూడండి, భారతీయ సాంప్రదాయంలో గాథల్లో ఎన్ని రహస్యాలు ఉన్నాయో. అందుకనే ఆమె వింధ్యవాసిని. తరువాత వచ్చే రాక్షస సంహారంలో ఇంద్రుడికి సహాయపడింది అమ్మవారు. అంటే గౌరీ వ్రత అనుష్ఠానం చేస్తున్నప్పుడు ఎవరైనా కానీ కేవలము ఇదిగో పార్వతీ అమ్మవారి ఆరాధన చేసుకుంటున్నాం అని మాత్రమే కాదు, ఈ గాథ మనస్సులో నిలుపుకోండి. ఈ గాథ మనస్సులో నిలుపుకున్నట్టయితే మీకు వచ్చే ప్రయోజనాలు ఏమిటి? మొదటిది, సాక్షాత్తుగా ఈ గౌరీ అమ్మవారిని ప్రార్థన చేసింది ఎవరు? రుక్మిణీదేవి. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబు రాసివి కదమ్మ హరిన్పతి సేయుమమ్మ నిన్ను నమ్మిన వారికన్నటికి నాశము లేదు కదమ్మ. ఎంత అందమైన చమత్కారం చూపించారో ఈ పద్యంలో పోతన్న గారు. అలాంటి గౌరీ, ఆ గౌరీ అమ్మవారి యొక్క అనుగ్రహము చేత లభించేదేమిటి? కుటుంబ సౌఖ్యం లభిస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది, తనలో కలిగే ఆగ్రహావేశాలు కూడా నిగ్రహింపబడతాయి. తరువాత భర్త యందు అనురాగము తనకి ద్విగుణీకృతము కావడమే కాదు, భర్తకి కూడా తన యందు అనురాగము త్రిగుణీకృతమవుతుంది. అందుకోసము ఎలాగైతే పార్వతీ అమ్మవారు స్వామిలో సగభాగమయ్యిందో, ఇక్కడ భార్యలు కూడా భర్తల యొక్క అనురాగానికి అంతటి పాత్రులవుతారు. అది అయిన తరువాతే కుమారస్వామి జననము, అది అయిన తరువాతే వినాయకుని జననము. ఇలాగా అంటే సత్సంతానవతులవుతారు. ఇది సౌభాగ్య గౌరీ వ్రతము, మంగళ గౌరీ వ్రతము అని చెప్పడంలో అంతరార్థం ఇది. అంటే ఇక్కడి నుంచి మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తున్నప్పుడు ఒక్కసారి మీ మనోఫలకాల మీద ఏ గాథ ఉండాలన్నమాట? అమ్మవారి ఆ గాథ జ్ఞాపకం చేసుకోవాలి. అంటే తద్వారా ఏం జరుగుతోంది? సకలైశ్వర్యములు సంతృప్తి చెందేలా పొందుతున్నాం మనమంతాను. అంతేనా? తెలుగునాట సాంప్రదాయం ఏమిటంటే, కొత్తగా వివాహమైన వాళ్ళు ఈ గౌరీ వ్రతాన్ని, మంగళ గౌరీ వ్రతాన్ని 5 సంవత్సరాల పాటు చెయ్యాలి అని పెద్దలు ఏర్పాటు చేశారు. 5 సంవత్సరాలే మొత్తం చేయకూడదా? కాదు, కనీసం 5 సంవత్సరాలు ప్రాథమిక దశలో చెయ్యండి. 5వ సంవత్సరం దానికి ఉద్యాపన చేసుకోండి, అంటే పరిసమాప్తి చెయ్యండి. తరువాత ప్రతి శ్రావణ మంగళవారము లేదో ప్రతి మంగళవారము కూడా ఆచరించండి. ఎందుకు 5 వారములు 5 సంవత్సరాలు ఈ మంగళవారాలు చేయడంలో అంతరార్థమేమిటి అంటే, మన శరీరము లోపల పంచకోశములుంటాయి, పంచకోశ పరిశుద్ధి. అంతేకాదు, భార్యాభర్తల సంగమము వల్ల కలిగే సత్సంతానము పంచాగ్ని విద్య అంటుంది ఉపనిషత్తు. 5 అగ్నుల కలయిక వల్లనే సంతానోత్పత్తి జరుగుతోంది. 5 అగ్నుల మారు రూపం అన్నమాట. అంచేత 5 సంవత్సరముల పాటు ఆచరించడంలో అంతరార్థం ఏమిటి? సర్వ విధములైన సంపదలు పొందాలి, సత్సంతానము పొందాలి. అంతేకాదు, భగవంతుని రూపములు 5 రూపాలు ఉంటాయి. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ. ఎప్పుడైతే 5 సంవత్సరముల పాటు అమ్మాయి చక్కటి శ్రావణ వ్రతాన్ని ఆచరించిందో, ఆ భార్యాభర్తలిద్దరూ కూడా ఆది దంపతులతో సమానమవుతారు. ఆ తరువాత ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మంగళవార వ్రతాన్ని ఆచరించుకోవడంలో దోషమేమీ లేదు, విభవము కొలది. ఎలా చేయాలి శ్రావణ మంగళవార వ్రతము? శ్రావణ మంగళ గౌరీ వ్రతం ఎలా చేయాల్సి ఉంటుంది అంటే, దాంట్లో అందరికీ సూచించేది ఒక్కటే మాట, విత్త సాక్ష్యము పనికి రాదు. అంటే దేనికి లోభత్వాన్ని ప్రకటించి చేసే పని చెయ్యకండి. అంతేకాదు, ఇంకొకటి, పువ్వులు సమర్పించేటప్పుడు చాలామంది పువ్వులు సరిపోక రేకులు పీకి వేస్తారు. దయచేసి ఒకవేళ పుష్పములు సమృద్ధిగా దొరకనట్టయితే ప్రమాదం ఏం లేదు. అగ్నిపురాణం చెప్పింది 32 రకముల పుష్పములు చెప్పింది. త్యాగరాజస్వామి చెప్పారు, స్వాంతమును సరోజమును సమర్పించువారలెందరో మహానుభావులని. అంచేత పుష్పార్చన చేసేటప్పుడు దయచేసి పుష్పముల రేకులు పీకెయ్యవద్దు. ఏం చెయ్యాలి? చక్కగా ఒక నూతన వస్త్రం పరవండి,
దాంట్లో చక్కటి బియ్యాన్ని, తెల్లని బియ్యాన్ని చక్కగా పరిచి పసుపుతో అలంకరించి, అప్పుడు వీలైనట్టయితే 16 కలశములు, లేదు 8 కలశములు, లేదు 7, కాదు 5, అయ్యా అంతటి ఓపిక లేదు, ఒక్కటే కలశము. కలశ స్థాపన విధి ఎలాగా అన్నది మన పెద్దలు చెప్తారు. ఈ కలశ స్థాపన ఎందుకన్నది ఆ కలశేషు ధావతి ఋగ్వేదం చెప్తోంది. కలశము లోపల జలదేవతలు, అక్కడ దేవతలంతా కదలి వస్తారు. అనగానే కొందరు కంగారు పడతారు. అయ్యో మా కలశ స్థాపన తెలియదండి, చేద్దామంటే పురోహితులు మాకు దొరకటం లేదు, మరి కలశ స్థాపన చేయకపోతే ఫలితం ఉండదా? సాంప్రదాయంలో ఎక్కడా మిమ్మల్ని బెదిరించి పూజలు చెయ్యమని చెప్పలేదు. ఇది చెయ్యకపోతే నాశనం అయిపోతారని చెప్పలే, వేరే ఎవరైనా అని ఉండొచ్చుగాక. ఇక్కడ ఏమన్నారు? శక్తి కొలది, విభవము కొలది. ఒకవేళ మీరు కలశ స్థాపన చెయ్యలేని స్థితిలో ఉన్నట్టయితే చక్కగా అమ్మవారి ప్రతిమను ఉంచండి. లేదు ప్రతిమ కాదు, తమలపాకులో పసుపు ముద్దని, ముద్ద అనకండి మన భాషలోది పసుపు గౌరమ్మ అంటారు మనవాళ్ళు. అమ్మవారిని అలంకరించండి, ఆరాధన చెయ్యండి, మీకున్న ద్రవ్యములతో ఆరాధన చెయ్యండి చక్కగా. ఆ తరువాత నూతన వస్త్రం సమర్పించండి. ఇలాంటివన్నీ నిత్య పూజలో చేసేవన్నీ చెయ్యండి. చేసి మీ శక్తి అనుసారము ఒక 7 ముత్తైదువులకి, లేదు 5 ముత్తైదువులకి, లేదు 3 ముత్తైదువులకి, లేదంటారా ఒక్క ముత్తైదువుకి చక్కగా వాయినాన్ని ఇవ్వండి. ఇది మంగళగౌరీ వ్రతంలో ఉండే విశేషము. అంతేకాదు ఈ మంగళగౌరీ వ్రతము ఒక సాంప్రదాయంలో ద్రౌపదీ ఆరాధన, శచీ ఆరాధన అంటారు. ఎందుకు అంటే ద్వాపర యుగంలో రాక్షస జాతి వాళ్ళంతా మహారాజులైపోతే భూభారం తగ్గించాల్సి వస్తే కృష్ణ పరమాత్మ వచ్చాడే, వచ్చిన పెద్ద మనిషి చాలామందిని వధించిన కురుక్షేత్ర సంగ్రామం జరిగితేనే భూభారం తగ్గింది. అప్పుడే కలియుగం ప్రారంభమయ్యింది. ఆ కురుక్షేత్ర సంగ్రామానికి మూల కారణం ఎవరు? ద్రౌపదీదేవి, స్వర్గలక్ష్మి, శచీదేవి. అంతేకాదు ఇతర దేవతల్ని ఎలా ఉంచినా శచీదేవి ప్రభావం చేతే ఇంద్రుడికి వైభవం లభించింది. ఎంచేత ఇంద్రాణి వై సేనాయాం దేవత ఇంద్రాణి ఏదు ప్రథమ అంటుంది. అంటే ఇంటికి ఉన్న గొప్పతనమంతా కూడా ఇంద్రాణి వంటి ఇంటి యజమానురాని వల్ల, ఆవిడే గౌరీ స్వరూపము. అందుకని అంచేత మంగళ గౌరీ వ్రతాన్ని అనుష్ఠానం చేసినట్టయితే వెండి కొండ మీద వెలసి ఉన్న పార్వతీ పరమేశ్వరులతో పాటుగా వారిని ఆరాధన చేసినట్టు, ఇంద్రలోకంలో ఉన్న శచి పురంధరులని ఆరాధన చేసినట్టు, వైకుంఠంలో ఉన్న లక్ష్మీ నారాయణులని ఆరాధన చేసినట్టు, అలాగే దేవసేన వల్లీ సమేత స్కందుడు, లేదా సిద్ధి బుద్ధులతో కలిసిన వినాయకుడు, అష్టదిక్పాలకులు, వీళ్ళందరూ కూడా నవగ్రహములు. అంతేకాదు 33 కోట్ల దేవతలు, అంటే అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు, అశ్విని దేవతలు అందరినీ ఆరాధన చేసినట్టు. అలాంటి మంగళ గౌరీ వ్రతాన్ని మీ శక్తి అనుసారము ఆరాధన చెయ్యండి. ఆరాధన చేసేందుకు వీలు లేనట్టయితే ఆరాధన చేసేలాంటి ఇంటికి వెళ్ళి దర్శనం చేసుకోండి, తీర్థప్రసాదాలు స్వీకరించండి. లేదా ఎక్కడో చేశారని విని వాళ్ళకి క్షేమం కలుగ్గా, కానీ మీరు పెద్దలైతే వాళ్ళని ఆశీర్వదించండి, చిన్నలైతే నమస్కరించండి. శ్రావణ మంగళ గౌరీ వ్రత ఫలితాన్ని, శుభక్షేమాలని, కామితార్థాలని పూర్తిగా పొందండి. ఇంతకంటే ఆశాంశం ఏం చెయ్యగలం? పూర్వాచార్య పురస్సరంగా మనం ప్రార్థన చేస్తూ సకల సన్మంగళాని సంతు.